లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెగడపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఫుట్బాల్ గుర్తుకే వేరన్న నాయకత్వం. చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, బలమైన అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మరో బలమైన అభ్యర్థిగా కవితా వేణుగోపాల్ రెడ్డి గారు. సమస్యల్ని కవితా వేణుగోపాల్ రెడ్డి తీరుస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా తీరుస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెగడపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. మరి ఈ మేజర్ గ్రామ పంచాయతీలో చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, బలమైన అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కూడా మరో బలమైన అభ్యర్థిగా ముందుకొచ్చారు కవితా వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్యలు ఏంటివి, ఒకవేళ గెలిస్తే ఈ సమస్యల్ని ఆయన ఎలా పరిష్కరిస్తాడు, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. సరే, మీరు ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నారు. తిరిగినప్పుడు జనాల నుండి స్పందన ఎలా ఉంది, ఏమంటున్నారు? ముఖ్యంగా ఊర్లో చూస్తే కుక్కల బిడ్డ బాగా ఎక్కువ ఉంది. అదొకటి. కోతులు కొంచెం ఇబ్బంది ఉంది. కోతులతో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అది మెయిన్ సమస్య. ఇంకోటి డ్రైనేజ్ ఒకటి. డ్రైనేజ్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు. ఇంకోటి ఏది సీసీ రోడ్లు కూడా అన్ని ఊరు వాళ్ళకి అన్ని వాళ్ళకు కవర్ చేయలేకపోయారు. ఇంకా అవన్నీ మెయిన్గా ఉన్నాయి. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ కూడా వేయాల్సింది. అది సరిగా నిర్వహణ కరెక్ట్ లేదు. అది ఇంకోటి. ప్లస్ మళ్ళీ కొన్ని ఇబ్బంది పరిస్థితులలో అంబులెన్స్ లేక దగ్గరలో మనకు ఇక్కడ అంబులెన్స్ 108 అంబులెన్స్ సర్వీస్ లేదు. అదొకటి మనకు మా ఏరియాలో ఒకటి పెడితే కొంచెం మంచిగా ఉంటుంది. మా మండల కేంద్రం కనుక మాది ఇక్కడ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. అదొకటి మేము ఖచ్చితంగా ఇనిషియేటివ్ చేసుకొని అది చేస్తాము. ఇక్కడి అంటే ఇక మన కరీంనగర్ దగ్గరలో అయితే కరీంనగర్ జగిత్యాలకి మనం దగ్గర నుండి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఒకటి. ఇంకా అంటే మీరు జనాల దగ్గర తెలుసుకున్నప్పుడు చాలా మంది మేము కూడా కొంచెం తెలుసుకుంటే ఈ రోడ్ల సంగతి మీరు చెప్పారు. మురికి కాలువలో డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా ఉందంటున్నారు. దోమలు ఈగలు రావడం, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇట్లాంటివి చెప్పడం. అవునవును. దానివల్ల కూడా కొంచెం ప్రజల అనారోగ్యం బారిన పడి దోమల వల్ల అది కొంచెం. అందుకనే డ్రైనేజ్ ప్రాపర్గా క్లీన్ చేసేటట్టుగా మా వల్ల ఒకవేళ మేము అధికారంలో వస్తే ఇంకా మేము ఖచ్చితంగా రెగ్యులర్గా క్లీన్ చేపిస్తాం. అదే బ్లీచింగ్ సమస్య కూడా ఉందంటారు. బావిలలోకి వెళ్ళినప్పుడు వాటర్ సరిగా లేకుండా. యాక్చువల్గా ఒకటి వాటర్ ప్లాంట్ మన పంచాయతీ తరఫున ఒకటి ఏదైనా చేసి అందరికీ మంచి శుద్ధి నీరు అందించాలని మేము అనుకుంటున్నాం. అంటే అంతకుముందు గెలిచిన వాళ్ళు ఏం చేయలేదా? అంటే చేయలేదా అంటే వాళ్ళు చేసే వరకు చేసినారు, కానీ కాకపోతే ఏంటంటే పక్కగా అన్ని అమలు పరచలేకపోయారు ఇప్పటి వరకు. వాళ్ళు ఇదివరకు ఉన్న 2 అభ్యర్థులు కూడా కొంచెం ఇదివరకు వేరే ఎంపీసీగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. మేము దానికి తగ్గట్టుగా మేము కొంచెం కొత్త అభ్యర్థులు నా ఉద్దేశంలో మేము పోటీ చేస్తున్నాం. ఇదివరకు ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినాను. ఈసారి 2సారి అదృష్టం పరిష్కరించడం. ఇప్పుడు మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీరు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అదే ఒకటి. మీరు అయితే కొత్తగా వచ్చారు కదా, కొంచెం మీరు లోకల్లో లేకపోవడం కొంచెం మాకు ఇబ్బంది ఉంది. మీరు ఎప్పటికి ఇక్కడ ఉండంటే నేను కూడా చెప్పిన అందరికీ కరీంనగర్ నుంచి నేను ఇక్కడికే వచ్చి ఉంటాను. మా మిస్సెస్ ఆరోగ్యం బాగుపడంతో ఇటు వచ్చిన. ఇంకోటి ఏంటంటే మా మిస్సెస్ నామినేషన్ పిల్లరే మెట్టు దారి పడడం వల్ల కాలు విరిగింది, కొంచెం సర్జరీ అయింది. నిన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు. నిన్న రాత్రి కొంచెం డిశ్చార్జ్ చేసినాము. కరీంనగర్లో ఉన్నారు. వాళ్ళు వస్తారు. ఎలక్షన్కి ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. కొంచెం అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, కానీ మేము ప్రచారంలో మాత్రం చూసుకుంటున్నాం కొంచెం. అది వృద్ధులు అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నారు. వారు ఏమంటున్నారు? మాకు కొన్ని విషయాలు చెప్పారు, అది మీ దాకా వచ్చిందా? అవునవును, నిజంగా. యాక్చువల్గా ఏంటంటే ఈ వృద్ధులకు కానీ తండ్రులకు కానీ కొందరికి పెన్షన్లు రావట్లేదు. వాళ్ళు మెయిన్గా చెప్తున్నారు. ఈ పెన్షన్ల విషయంలో కూడా ఖచ్చితంగా మేము ఇనిషియేటివ్ తీసుకొని కంపల్సరీ మేము ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ మేము ఈ పెన్షన్ల విషయంలో మాత్రం అందరికీ వికలాంగులు కానీ వితంతులకు కానీ వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వృద్ధులు కానీ వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. యువత పరంగా ఏమంటున్నారు? పిల్లలకి మెయిన్గా వాళ్ళకి ఒక గ్రౌండ్ కావాలి, ప్రాపర్ గ్రౌండ్ కావాలి. ఆ గ్రౌండ్ మేము చూస్తున్నాం. అది మా గ్రామ పంచాయతీ తరఫున అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది చేస్తాం. గ్రౌండ్ అయితే వేస్తాం. ఇంకోటి ఓపెన్ జిమ్ కూడా ఇంకోటి పెడదామని చూస్తున్నాం. ఈ ఏరియాలో కొంచెం బస్ స్టాండ్ ఏరియాలో ఒకటి ఉన్నది, అటు చెరువు కట్ట సైడ్ ఉన్నది. కాకపోతే ఏంటంటే మా ఏరియా
దూరం అయిపోతుంది. దూరం అయిపోతుంది అంటే ఇటు బస్ స్టాండ్ దగ్గరలో ఎక్కడన్నా ఇంకోటి ఓపెన్ జిమ్ పెట్టే ప్రయత్నం చేస్తాం. అదొకటి. ఇది స్కూల్ పరంగా అవన్నీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్కూల్లో ఇక ప్రాపర్ టాయిలెట్స్ కరెక్ట్గా లేకపోవడం అది ఒకటి ఇబ్బంది. అది కూడా మేము దగ్గరుండి చేపిస్తున్నాం. ఇప్పుడు మీరు గెలిచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏముంది, ఏం కార్యక్రమం? మెయిన్ ఏంటంటే ఇక కుక్కల బెడద కోతుల బెడద అయితే చాలా ఇబ్బంది. ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. అసలు మేము ఎన్నిక కాబడిన నెక్స్ట్ డే నుంచి మొదలుపెట్టే పని అయితే ఇదే. కంపల్సరీ కుక్కలు కోతులను ఒకటి కంచెల్ని తీసి వేరే కడిగి పంపించడం అదొకటి కంపల్సరీ దాంట్లో బాగా చేస్తుంది. సరే, ఇంకా మీ డ్రీమ్ ఏదైనా ఉందా? అంటే నేను గెలిచిన వెంటనే నేను వాళ్ళకి చెప్పకుండా నాకు కొన్ని ఉన్నాయి, నేను అవి ఖచ్చితంగా చేసి పెడతానని మీకు డ్రీమ్ ఇది చేయాలి పెగడపల్లి గ్రామానికి అనేది ఏదైనా ఉందా? ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది పెగడపల్లి అనేది మారుమూల మండల కేంద్రం. ఇది ఎవరికి తెలియకుంటున్నది. ఇది అసలు పేరుకే మండల కేంద్రం అన్నట్టుగా దీనిలో మామూలు పల్లెటూళ్ళ కంటే అధ్వానం ఉన్నది వస్తుంది. దీన్ని మాత్రం కొంచెం హైలైట్గా చేసి మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా ప్రజలకు ఏంటంటే మనం అటల్ బీమా యోజన కింద 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం వచ్చే అవకాశం ఉంది. అది నా సొంత ఖర్చులతోటి అందరికీ ఊర్లో ఉన్న అర్హులైన అందరికీ నేను గెలిచిన వెంటనే అది ఒకటి చేసిన నా తరఫున నేను అటల్ బీమా యోజన కింద మాత్రం ప్రతి ఒక్కరికి అది ఏదైతే మనకున్నదో అది నేను చేపిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియదు ఆయుష్మాన్ భారత్ ఉన్నది. ఈ ఆయుష్మాన్ భారత్ కూడా ప్రతి అందరికీ కార్డులు ఇప్పించడం వల్ల కంపల్సరీ నేను చేపిస్తాను. ఇది బస్ రూట్లు సరిగా లేవు, బస్సులు సరిగా లేవు అనేది కూడా ఒకటి వస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది. బస్సులు ఉన్నాయండి, కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ సిరిసిల్ల వేములవాడకి రెగ్యులర్గా పోతుంటారు దేవస్థానానికి. అటు నుంచి వచ్చేటోళ్ళు ఇటు మంచిర్యాల సైడ్ పోవడానికి ధర్మపురి సైడ్ మన నియోజకవర్గం ధర్మపురి డైరెక్ట్ ధర్మపురికి అసలు ఇక్కడ వరకు బస్సు లేదు. ఇటు వేములవాడ కూడా బస్సు లేవు. అటు నుంచి మేము డిపార్ట్మెంట్ మాట్లాడి ఏదైనా ఒకటి రెగ్యులర్గా మాట్లాడి బస్సు నడిచేలా ఏర్పాటు చేస్తాం. ఎట్లున్నది వేణుగోపాల్ రెడ్డి కవిత గారి గెలుపు ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకైతే పెగడపల్లి గ్రామ ప్రజలకు అందరికీ అనుకున్నట్టు వ్యక్తి కావాలని చూడడం జరుగుతుంది. ఇదివరకు చేసిన వారు చేసే మున్నాం. ఇప్పుడు కొత్త వ్యక్తి కోసము ట్రై చేస్తుండ్రు. ప్రజల మాత్రం స్పందన బాగా ఉన్నది. ఇప్పటి వరకు ఖచ్చితంగా వేరే కొత్త వ్యక్తి కావాలని ఆలోచిస్తున్నారు. మరి మీ సమస్యల్ని కవిత వేణుగోపాల్ రెడ్డి తీరుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా తీరుస్తారు. ప్రజలకు తెలియనిది ఏమనగా చెరుకోల వేణుగోపాల్ రెడ్డి గారు కవిత గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాబట్టి ఓటు వేసి వాళ్ళ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి. మీరు చెప్పండి. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ పెగడపల్లి గ్రామం మొత్తం కవర్ చేశాము. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త తరహా నాయకుడిని ముందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. గత ఫస్ట్ దఫాలో జరిగిన ప్రతి ప్రదేశంలో చాలా వరకు మేము కనుక్కున్న దానిలో కూడా యూత్ విన్ అవ్వడం జరిగింది. మా ఊర్లో కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త తరహా నాయకత్వాన్ని ఆహ్వానించాల్సిందిగా మా గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నాము. చాలా వరకు ఏంటంటే సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలన్నింటినీ మేము ఖచ్చితంగా నిర్మూలిస్తామని మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా మేము విన్ అవుతాం. ఇప్పటి వరకు అయితే మేము మొదటి ర్యాంక్ లో ఉన్నాము. ప్రచారంలో చాలా బాగా దూసుకెళ్తున్నాం. ఆ యూత్ నుండి ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ పోయిన నాయకుల కంటే వేనన్న ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా కానీ అర్ధరాత్రి ఫోన్ లిఫ్ట్ చేసి యువతకు అయినా కానీ ఊళ్ళే ప్రజలకైనా కానీ సహాయపడే గుణం ఉన్నది. ఒకరింటికి ఫోన్ చేసి వచ్చి ఎవరికి ఏ ఆపద ఉన్నా తీర్చే సత్తా వేనన్నకున్నది. 2 రోజుల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటారు. పక్కా 100% గెలుతాడు. 100% వేనన్న విజయానికి మేము కృషి చేస్తాం. గెలుతుండు కూడా పెడపల్లి. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపిస్తుంది? గెలుస్తారు అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మా యువత తరపున ఒక మంచి నాయకుడు వచ్చిందని మాకు కోరిక బాగున్నది. మంచి గెలవాలని, ఫుట్బాల్ గుర్తు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలవాలని మేము బాగా కృషి చేస్తున్నాం. ఎల్లవేళలా అలా దేవుళ్ళని అందరినీ మొక్కుంటూ ఇది గెలిపిస్తామని చూస్తున్నాం. నామినేషన్ వేసిన తెల్లారి మా భార్య నెత్తవీకెళ్ళి జారిపడడం వల్ల తను సర్జరీ కావడం వల్ల ప్రచారానికి రాలేకపోయినందుకు మన్నించండి. తన తరపున మేమందరం కలిసి గట్టిగా కృషి చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఆశీర్వాదాలు ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించగలరని మనవి.